గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వారికోస్ వెయిన్స్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, కాళ్ళల్లో వచ్చేవి వారికోస్ వెయిన్సా, అలాగే వీటికి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఏవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల మనతో ఉన్నారు, సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా అండి. సో కాళ్ళల్లో వచ్చేవే మనకు వారికోస్ వెయిన్స్ అని ఎక్కువగా అంటే కాళ్ళల్లోనే కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి అప్పుడప్పుడు మధ్యలో కాళ్ళు తిమ్మిర్లు లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇది వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అనుకోవచ్చా? కొంతమందికి నైట్లో కాళ్ళ నొప్పులతో నిద్ర రాకపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇవి కూడా వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అంటారా? అబ్సల్యూట్లీ అండి. సో నైట్ టైము కాళ్ళు బాగా క్రాంప్స్ రావటం, కాళ్ళు రెస్ట్లెస్ లెగ్, అంటే దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. అంటే కాళ్ళు బాగా కదపటం, కాళ్ళేమో బాగా మూవ్ చేయటం, లేకపోతే కాళ్ళు పేకటం, ఇవన్నీ కూడాను చాలా 99% వాస్కులర్ సిమ్టమ్సే. ఎక్కువగా అత్యధికంగా మనం వారికోస్ వెయిన్స్లో చూస్తాం. అదే మాదిరి కాళ్ళలో తిముర్లు, కాళ్ళు వాచటం, కాళ్ళలో బాగా సాయంకాలం ఒక టింగ్లింగ్ లాంటి ఫీలింగ్ రావటం, ఇవన్నీ కూడాను మనం వారికోస్ వెయిన్స్లో అత్యధికంగా చూస్తాం. కొన్నిసార్లు షుగర్ వల్ల వచ్చే న్యూరోపతిలో కూడా చూడొచ్చు, కానీ ఇది ఎక్కువగా వారికోస్ వెయిన్స్లో మనం ఎక్కువగా చూస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇండియన్స్లో చూసుకుంటే ముగ్గురిలో ఒకరికి వారికోస్ వెయిన్స్ సమస్య ఉన్నట్లుగా తెలిసింది. ఎందుకని ఇండియన్స్కి ఎక్కువ దీనికి బారిన పడుతున్నారు? సో వారికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా 1 in 4 ఫర్ షూర్ హ్యావ్ ఇట్. అంటే మనం నలుగురిని చూసామంటే అందులో ఒకళ్ళు ఉంటారు. సో అరౌండ్ 22 to 25% వరల్డ్ వైడ్ పాపులేషన్లో కూడా వారికోస్ వెయిన్స్ ఉంటుంది. కాకపోతే ఇండియన్స్లో నాకు తెలిసి మనం ఎక్కువ నడుస్తామో ఏదో ఎందువల్ల, కానీ మన దగ్గర జరిగిన 2 స్టడీస్, పెద్ద స్టడీస్ ఏవైతే ఇండియన్ రైల్ రోడ్ వర్కర్ స్టడీ అని ఒక స్టడీ జరిగింది. ఇంకో స్టడీలో కూడా ఏమైందంటే 35% వరకు, 35 నుంచి 40% వరకు కూడా వారికోస్ వెయిన్స్ ఉంది. ఒక పెద్ద స్టడీ పాకిస్తాన్లో జరిగింది. పాకిస్తాన్ మనం ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఒకలాగే ఉంటుంది, వాళ్ళ మనుషులు కూడా ఒకలాగే ఉంటాం మన వాళ్ళతోని. పాకిస్తాన్లో కూడా ఒక పెద్ద స్టడీలో దగ్గర 18,000 మంది పీపుల్కి వాళ్ళు చెక్ చేసి స్కాన్ చేసి చెక్ చేసిన ఒక పరీక్షలో దగ్గర 41%కి వారికోస్ వెయిన్స్ ఉంది. సో సమ్హౌ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ వరల్డ్లో కన్నా. మోస్ట్ కామన్ రీజన్ నాకు తెలిసి ఎందుకంటే మనం నడుస్తాం, పని చేసుకుంటాం. ఎవరు ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కార్లు వాడతారు, నడుచుకోరు, పాయింట్ A to పాయింట్ B ఎవరు నిలబడి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే ఎక్కువగా కష్టం చేస్తాం కాబట్టి, ఎక్కువ వాక్ చేస్తాం, అన్నీ చేస్తాం కాబట్టి మనకి ప్రాబబ్లీ కొంచెం వారికోస్ వెయిన్స్ ఎక్కువ అనేది ఒక ఆలోచన. ఇంకా దానికి ఏం ప్రూఫ్ లేదు, బట్ ఇది జనరల్గా మనకుండే వరల్డ్ కన్సెన్సస్ అనమాట. కొన్ని ఎక్సర్సైజెస్, వ్యాయామం, యోగా లాంటివి చేస్తే కాళ్ళల్లో వచ్చే సిరల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు అంటారా? అది ఒక మిత్ అండి. టు బి ఫేర్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ అత్యధికంగా కొన్ని జెనెటిక్ సమస్యల వల్ల వస్తుంది. సో మనకి జెనెటిక్స్లో కొంతమంది ఫ్యామిలీస్లో ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తుంది. పోతే కొంచెం కాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడం, కాళ్ళు తరచుగా నడుచుకోవటం, సెడెంటరీగా ఉండకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా వాక్ వ్యూస్ అంటున్నారు. స్టాన్ఫర్డ్లో వాట్ దే డూ, ఎవరైనా క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వస్తే పదండి నడుచుకుంటూ దే ఆర్ నాట్ సిట్టింగ్ అక్రాస్ ఎ టేబుల్, రైట్? సో జనరల్గా వాకింగ్, గుడ్ హైజీన్, లెగ్స్ హైజీన్గా పెట్టుకోవడం, వాక్ చేయటం, తరచూ రన్నింగ్, వాకింగ్, ఎక్సర్సైజ్, వ్యాయామం, అన్ని రకాల వ్యాయామం మంచివే. కానీ దానివల్ల ఈ వాస్కులర్ సమస్య అయితే ఉందో, ఏదైతే మీకు వంశపారంపర్యత అది ఎక్కువగా వచ్చిందో, ఈ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది అనేది ఒక చిన్న మిత్ అనమాట. అలాగే జరగదు. సో ఎక్కువగా ఏంటంటే ఇది కొంచెం వంశపారంపర్యంలో వస్తుంది కాబట్టి తప్పదు రావటం అనేది. వస్తుంది అంటే వస్తుంది కంపల్సరీగా. ఓకే. అంటే స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుందా ఒకవేళ వారికోస్ వెయిన్స్ సమస్య, సిరల సమస్య అనేది వచ్చింది అనుకోండి, పైన స్కిన్ అంతా? అబ్సల్యూట్లీ చేంజ్ అవుతుందండి. మనం వారికోస్ వెయిన్స్ వస్తే డెఫినెట్గా ఈ చర్మం అనేది రెడ్ అవ్వటం, దాని మీద చారలు లాంటివి రావటం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కాలంతా నల్లగా అవటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ సిమ్టమ్సే. సో ఇది చాలా కామన్గా అలా జరుగుతుంది. సో దాని మీద అప్రమత్తంగా ఉండాలి. రైట్. కాలర్స్ లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి హనుమంతరావు గారు. మాట్లాడండి హనుమంతరావు గారు డాక్టర్ గారితో. హలో. హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. హలో హనుమంతరావు గారు. నమస్తే మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి రావు గారు. సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీ ఏవిఎస్ హాస్పిటల్ మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాను సార్ నేను. అలాగే సార్, దానికి ఇప్పుడు కాళ్ళ దగ్గర పుండు వచ్చింది సార్ కొంచెం. ఆ పుండు కొంచెం చురుకులు ఎక్కువగా ఉంది సార్. దానికి ఏం కాదు, తగ్గిపోతుంది, పర్వాలేదు. సో బేసిక్ ఏంటంటే పుండు అనేది ప్రొసీజర్ వల్ల రాదు. జనరల్గా ఏంటంటే ఆపరేషన్ రాకముందు కానీ అక్కడ కాలు నల్లబడి కాళ్ళలో బాగా డ్యామేజ్ పెరిగి అడ్వాన్స్ స్టేజ్ ఉండే వాళ్ళకి ఆ కొంచెం చర్మం అలాగ రప్చర్ అయ్యి మళ్ళీ కొత్తగా చర్మం రావడానికి అదొక ప్రక్రియ అనమాట.
సో డెఫినెట్గా అది దాని మట్టుకు అయితే తగ్గిపోతుంది, మీరేం వరి అవ్వక్కర్లేదు. సో మీరు ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి, ఇది పూర్తిగా నేను ఒకసారి చూస్తాను. అంటే నాకు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కాల్ ఇన్ షోస్లోన ఇది అవేర్నెస్ కోసం, అంటే ఈ సమస్య ఉండొచ్చు అని చాలామందికి అప్రమత్తం చేయడం కోసం మనం చేస్తాం. ఈ పర్టికులర్ పేషెంట్కి ఏం జరిగింది, వారి బరువు ఎంత, వారికి షుగరు బీపీ ఉన్నాయా లేదా, వాళ్ళ ఫైల్లో ఏమేమి అడ్వైజులు చెప్పాం, వాళ్ళకి ఎన్నిసార్లు రమ్మని చెప్పాం, ఎలా చూసాం అనేది మీ కేసులో ఏం జరిగిందో నాకు గుర్తులేదు. సో డెఫినెట్గా మీరు ఫైల్ తీసుకొని రండి. మా డాక్టర్ గారు ఎవ్రీ థర్స్డే తిరుపతి వస్తారు, లేదా నేను హైదరాబాద్ ఉంటాను, లేదా విజయవాడ రండి. సో ఏదో దగ్గర మీరు వచ్చి చూపిస్తే మీకు డెఫినెట్గా మొత్తం బాగు చేసి పంపిస్తాం. ఓకే, ఇంకా బాడీ వెయిట్కి వారికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ బాడీ వెయిట్ తగ్గింది అనుకోండి, వారికోస్ సమస్య ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటారా? రైట్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల అయితేనేమి, మనం తినే ఆహారం వల్ల అయితేనేమి, మరే ఇతర కారణం మనుషులు మనం జనరల్గా సుఖం ఎక్కువ పెరుగుతున్నాం కాబట్టి మనుషులు ఇండియన్స్ కూడా చాలా లావు అవుతున్నారు. ఓకే, సో ఈ లావుగా ఉండే వాళ్ళలో ఫస్ట్ పాయింట్ అంటే వారికోస్ వెయిన్స్ ఎక్కువగా వస్తుంది. సో మనం 25-30% అనుకుంటే 45 నుంచి 50% లావుగా ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా వారికోస్ వెయిన్స్ పుడుతుంది. సో వారికోస్ వెయిన్స్ ఫ్యాట్ ఒబీస్ పీపుల్లో ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బ్లడ్ పైకి వెళ్లకుండా ఈ వాల్వ్ చెడిపోవడం, ఏదైతే బరువు వల్ల ఈ వాల్వ్ ప్రెషర్కి చెడిపోతుందో ఆ చెడిపోయిన వాల్వ్ దాని మట్టుకు అయితే బాగవదు. ఇప్పుడు ఆ అపోహ ఏంటంటే అవునా బరువు పెరగడంలో వచ్చాం కదా, ఈ బరువు తగ్గి మళ్ళీ వస్తాం, బరువు తగ్గడం వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గబండి. వచ్చిన వారికోస్ వెయిన్స్ కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయాల్సిందే. మరి ఈ వారికోస్ వెయిన్స్ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండటానికి మీరు బరువు కూడా తగ్గితే కొంతవరకు తోడ్పడుతుంది. కానీ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన వాల్వ్, ఆల్రెడీ వెనక్కి లీక్ అవుతున్న బ్లడ్ మీరు బరువు తగ్గినంత మాత్రం నార్మల్ అయ్యే అవకాశం లేదు. ఓకే, వారికోస్ వెయిన్స్కి గుండె జబ్బులకి అది సంబంధం ఏంటంటే వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, అన్ఫార్చునేట్లీ ఎస్ అండి. సో చాలాసార్లు ఏంటంటే ఇది కాళ్ళలో సమస్య కదా, దీనికి మనం ఇప్పుడు మామూలుగా చాలామందికి ఎలా ఉంటుందంటే గుండె జబ్బో, స్ట్రోకో, బ్రెయిన్ ప్రాబ్లమో, క్యాన్సర్ అయితే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి, వేరేవైతే కాస్త డిసైడ్ చేసుకొని అలా లేట్ చేసుకోవడం అనేది ఒక ఆలోచన. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేర్గా అవుతుంది, ప్రతిసారి అందరికీ అవ్వదు, బట్ రేర్గా ఏమవుతుందంటే ఈ కాళ్ళలో బ్లడ్ పైకి వెళ్లకుండా అలా ఉండిపోతే అది క్లాట్ అవుతుంది. ఆ క్లాట్ అయిన క్లాట్స్ కాస్త డీప్ వెయిన్స్లోకి వెళ్ళి, సో సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళకన్నా 16 రెట్లు ఎక్కువ డీవీటీ వచ్చే అవకాశం, అంటే డీప్ వెయిన్స్లో క్లాట్ రావటం. ఆ డీప్ వెయిన్ క్లాట్ కాస్త వెళ్ళి హార్ట్కి వెళ్ళి మైగ్రేట్ అయ్యి పల్మనరీ ఎంబోలిజం రావచ్చు. ఈ 2 స్టెప్ ప్రాసెస్ నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో చాలా రేర్గా అవుతుందండి, అవ్వదు అనుకునేవాడిని. నేను యాక్చువల్గా నా ఓన్ ప్రాక్టీస్లో ఇక్కడ గత 9 ఏళ్ళలో దగ్గర 15-20 మందికి ఇలా గుండె ప్రాబ్లమ్స్ రావడం చూడడం జరిగింది. ఒక పర్సన్ పోయారు కూడా, ఎక్స్పైర్ కూడా అయ్యారు. సో ఇది చాలా రేర్, బట్ డెఫినెట్గా అది ఒక మేజర్ ప్రాబ్లం. ఇట్స్ ఎ వెరీ కరెక్టబుల్, వెరీ ఫిక్సబుల్ ప్రాబ్లం. ఇంత ఈజీగా ఫిక్స్ చేసే సమస్యని అలా కాంప్లికేట్ చేసుకోవడం దురదృష్టకరం. ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఇందాక కాలర్ కూడా చెప్పారు ఏదో పుండైంది అని, నిజంగా వారికోస్ వెయిన్స్ సమస్య అనేది మళ్ళీ ఇంకోసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ ట్రీట్మెంట్ తర్వాత? 2%లో ఉంటుందండి. సో వారికోస్ వెయిన్స్ సరిగ్గా పర్ఫెక్ట్గా చేసామంటే మంచి డాక్టర్ హ్యాండ్స్లో, మంచి హస్తవాస్తో 98 మందికి పూర్తిగా మళ్ళీ రాదు, ఒక 2లో మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తుంది అనే పదాన్ని కూడా మనం డిఫైన్ చేయాలి. మళ్ళీ వస్తుందంటే స్కానింగ్లో మళ్ళీ వెయిన్స్ కనబడినప్పుడే మళ్ళీ వచ్చినట్టు. ఇప్పుడు ఈ కొన్ని కేసెస్, ఇప్పుడు ఇందాక మనం వ్యూవర్ గారు చెప్పింది ఏంటి, కాళ్ళు ఏదో చిన్న స్కిన్ రప్చర్ అయింది అన్నారు. ఆ స్కిన్ రప్చర్ అనేది ఆయన గోకోవడం వల్ల అవ్వచ్చు, దెబ్బతలం కూడా అయ్యిండొచ్చు, ఆయన ముందు రావడం లేట్గా వస్తే ఆ కాలు ఆల్రెడీ నల్లబడిపోయి ఆ స్కిన్ ఇంకా రిపేర్ ఫేస్లో ఉండొచ్చు, మరే ఇతర కారణాలు ఉంటాయి. సో మళ్ళీ వచ్చిందనేది ఏంటంటే మనం స్కానింగ్ చేస్తే మళ్ళీ వెయిన్స్ కనబడితేనే మళ్ళీ వచ్చినట్టు. సో ఆ మళ్ళీ వచ్చే అవకాశం 2% కన్నా తక్కువ. మళ్ళీ ఏదో చిన్న సమస్య పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం వచ్చే స్టేజ్ మన భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇన్ని షోస్ చేశాను, ఇంటి వెబ్సైట్ మీద స్పెండ్ చేస్తాను, నా అంత వాస్కులర్ అవేర్నెస్ కోసం భారతదేశంలో ఎవరు స్పెండ్ చేయరు. రకరకాల అంటే టీవీ షోస్లోనా, లేకపోతే ఇప్పుడు యాక్చువల్గా యాక్టర్స్ ద్వారా కూడా చెప్పిస్తున్నాను వారికోస్ వెయిన్స్ ఉంటే మీరు కొంచెం అవేర్గా ఉండండి. బట్ ఇంత చేసిన తర్వాత కూడా 90% పేషెంట్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు నా దగ్గరికి. సో ఆ అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం తగ్గడం అనేది స్లోగా ఉండొచ్చు, కొన్ని ఫేజ్లు అప్ అండ్ డౌన్ ఫేజుల్లాగా ఉండొచ్చు. అది మళ్ళీ వచ్చినట్టు కాదు, అది మళ్ళీ తిప్పికొట్టినట్టు కాదు, సరేనా? ఈ 2 డిఫరెంట్, అండ్ దాన్ని సరిగా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, భీమవరం నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు, వెంకట్ గారు. వెంకట్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు వెంకట్. మా మామయ్య గారికి ఆల్రెడీ ఒకసారి వారికోస్ వెయిన్స్ కి ఆపరేషన్ చేయించామండి. ఎక్కడ? మన ఇది ఏలూరు ఆశ్రమంలో.
మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యి అతనికి పుండు పడ్డదండి కాల్ మీద. సో ఆశ్రమంలో జరిగేది వేరికోస్ వెయిన్స్ ఆపరేషన్ కింద లెక్కలోకి రాదండి. అది ఒక మెడికల్ కాలేజీలో ఏం చేస్తారంటే కోసెస్ చేసే ఆపరేషన్ చేస్తారు. మనం ఇప్పుడు దాకా మనం మాట్లాడుతుంది లేజర్ ఆపరేషన్ గురించి. ఈ రోజుల్లో 2024లో ఎటువంటి పర్సన్ కూడా ఎలాంటి వాళ్ళు కూడా కోసే ఆపరేషన్ చేసుకోకూడదు. దానికి యాక్చువల్గా ఎటువంటి విలువ లేదు. సింపుల్గా చెప్తాను చూడండి. ఈ వెయిన్స్ అనేది ఇలా వంకలు తిరిగి ఉంటాయి. ఈ వంకలన్నీ కోసి తీసే అవకాశం లేదు. సో వాళ్ళు పైన ఒక దగ్గర కింద కూడా కట్ చేస్తారు. ఆ వెయిన్స్ని అలా బ్లైండ్గా లాగడానికి ట్రై చేస్తారు. అవి సగం వస్తాయి, సగం రావు. సో మీరు చేసుకున్న స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అయితే ఉంటుందో ఆ స్ట్రిప్పింగ్ ఆపరేషన్లో దానికి 50 నుంచి 60% సక్సెస్ ఉంటుంది. మనం ఇప్పుడు చేసే లేజర్ ఏంటంటే మీకు ఎన్ని వంకలు తిరిగినా కూడా ఆ వంకలన్నింటిలోకి వైర్లు పంపించి ఆ వంకలు ఉన్న వెయిన్స్ అన్నీ కరిగించేస్తాం. ఈ లేజర్ ఆపరేషన్కి 98% సక్సెస్. సో వారికోస్ స్ట్రిప్పింగ్ చేసుకుంటే మనం కాయిన్ టాస్ చేసి హెడ్సా టైల్సా అనుకున్నట్టు సక్సెస్ ఉంటుంది. వేరేస్ వారికోస్ వెయిన్స్కి మనం లేజర్ చేస్తే ఆల్మోస్ట్ 99-100% సక్సెస్ ఉంటుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీజర్ అండి. ఎవరైనా నాకు స్ట్రిప్పింగ్ చేసి ఫెయిల్ అయిందంటే అసలు అది ప్రొసీజర్ లెక్కలోకే రాదండి. కట్ చేసిన ఆపరేషన్ లెక్కలోకే రాదు అసలు. సో అది ఫెయిల్ అనుకోకూడదు మీరు. అది జస్ట్ తెలియక కొంచెం ఆ సబ్జెక్ట్ మీద జ్ఞానం తక్కువ ఉండటం వల్ల రాంగ్ ప్రొసీజర్ చేశారనేది నా ఉద్దేశం. సో మీరు రండి, మీరు ఈ ఆదివారం నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించండి, మీరు పూర్తిగా తగ్గిస్తాను. ఇందాక మీరు స్టార్టింగ్లోనే చెప్పారు ఇది జెనెటిక్ సమస్య ఎక్కువగా వాళ్ళలో వస్తుంది, వంశపారంపర్యంగాని. సో మరి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో ఇది ఒక పాయింట్ అండి. బేసిక్ ఏంటంటే ఈ జెనెటిక్ వచ్చేదాన్ని మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే జెనెటిక్ వచ్చేదానికి జాగ్రత్తలు ఉండవు. ఎందుకంటే మన జెనెటిక్స్ అనేది మనకు ఇన్బిల్ట్, అది మన డిఎన్ఏలో కోడ్ అయిపోయింది కాబట్టి వాస్కులర్ సమస్య వస్తుంది అంటే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫాదర్కి మదర్కి ఇద్దరికి షుగర్ ఉందనుకోండి, పిల్లాడికి షుగర్ వచ్చే అవకాశం 70% అతని లైఫ్లో. సో జాగ్రత్తలు అంటే డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కొంచెం థిన్గా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ వాస్కులర్ పేషెంట్స్ కూడా కొంచెం వెయిట్ తక్కువ మెయింటైన్ చేయటం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, వీటి వల్ల ప్రాబ్లం కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు. రావాలంటే డెఫినెట్గా జెనెటిక్స్ వల్ల డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఓకే, లేటెస్ట్గా మీరు ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కదా, క్లాక్సా సిఎల్ఏసిస్. సో ఏంటిది ట్రీట్మెంట్, ఎవరికి చేస్తారు? సో ఇప్పుడు ఇక్కడ ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు చాలాసార్లు ఏంటంటే ఇది ఒక చిన్న వెయిన్, దానిలో ఒక లేజర్ పెట్టి చేయాలనేది ఒక రకమైన అపోహ ఉందన్నమాట. సో బేసిక్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ 2-3 స్పెక్ట్రమ్ ఉంటుంది. ఒకటి ఇంకొక వ్యూవర్ గారు ఫోన్ చేసి బయట ఫెయిల్ అయ్యి కాళ్ళ పుండ్లు అయిపోయి ఇటువైపు అంటే బాగా కాళ్ళు డ్యామేజ్ అయిపోయిన స్టేజ్. మరికొంతమందికి ఏంటంటే కొంచెం ఎర్లీగా పట్టుకుంటాం సమస్యని, అంటే చిన్న చిన్న చారలాగా వెయిన్స్ కనబడటం, ఆ వెయిన్స్ ఎర్రగా స్పైడర్ వెయిన్స్ అని అంటాం దాన్ని, ఆ స్పైడర్ లెగ్స్ లాగా అలాంటి వెయిన్స్ ఉంటాయి. అది కొంచెం ఎర్లీ స్టేజ్లో పట్టుకున్నట్టు అనమాట సమస్యని. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే దానికి స్పెషల్గా వేరే లైట్లు పెట్టుకొని క్లాక్స్ అనే ప్రొసీజర్ చేస్తాం. దానికి ఏం చేస్తామంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఒక ప్రొజెక్షన్ సిస్టంలో మీ వెయిన్లో ఫ్లోని అది చూపించి ఒక సినిమాలాగా వేస్తాం అనమాట. ఆ సినిమాని చూసుకుంటూ ఒక్కొక్క వెయిన్ని క్లియర్ చేస్తాం. సో దాన్ని క్లాక్స్ ప్రొసీజర్ అంటారు. అది చేసుకుంటే మీ చిన్న వెయిన్స్ కూడా పోతాయి. కొంతమంది ఎవరైనా లుక్స్కి కావాలనుకున్న వాళ్ళు, చిన్న దుస్తులు వేసుకోవాలనుకున్న వాళ్ళు, షార్ట్ క్లోజ్ వేసుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా కొంతమందికి ఈ వెయిన్స్ బాగా ఇలా కనపడటం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, లేకపోతే ప్రాబ్లము ఏదో వింతగా ఉందని చెప్పటం అనిపిస్తుంది. మరికొంతమందికి ఏంటంటే దీనివల్ల ఈ వెయిన్స్ మళ్ళీ పెరుగుతాయని భయం ఉంటుంది. సో ఈ వెయిన్స్ మళ్ళీ పెరిగి పెద్ద అవుతాయి. కాబట్టి ఆ ఎర్లీ స్టేజ్లో కూడా దీన్ని క్యూర్ చేసేసేయచ్చు. ఈ క్లాక్స్ వ్యవస్థ అనేది భారతదేశంలో మన ఏవిస్లో ఒక్క దగ్గరే ఉంది. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. బాంబేలో ఒకటి పెట్టారు కానీ ఇంకా వాళ్ళు ఇంకా కమిషనింగ్ చేయలేదు. సో మనం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లాక్ సెంటర్ బ్రెజిల్లో నేను నేర్చుకొని వచ్చి పెట్టాము. సో వాళ్ళకన్నా ఎక్కువ ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఈ ఇయర్ నేను అమెరికన్ వెయిన్ లింఫాటిక్ కాన్ఫరెన్స్లో పంపించబోతున్నాను నా పేపరు. వాళ్ళకన్నా ఎక్కువ ప్రొసీజర్ మన దగ్గర జరిగాయి అనేది మంచి ఘనత అనమాట. ఎందుకు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు ఇండియాలో ఈ ట్రీట్మెంట్ని? హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉండాలమ్మా. అండ్ ఆల్సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్. మామూలుగా చేసే ఎండోవాస్కులర్ ప్రొసీజర్కి అయ్యే ఖర్చులు చాలా తక్కువ. వేరే ఈ వారికోస్ వెయిన్స్కి క్లాక్స్ అనే ప్రొసీజర్ చేస్తాము, జస్ట్ దాని ఎక్విప్మెంటే 2-3 కోట్లు అవుతుంది. ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ అద్దాలు పెట్టుకొని చాలా ఫైన్గా 1/2 గంట నుంచి 2 గంటల దాకా ఫైన్గా ప్రొసీజర్ చేయాలి. ఆ స్కిల్ సెట్ ఎవరికి లేదు. ఆ స్కిల్స్లో ఇన్వెస్ట్ చేయడం, నేర్చుకోవడం, రావడం ఇవన్నీ కూడా మేము చేసేసి. ఓకే, డీటెయిల్గా మాట్లాడుకుందామండి. డాక్టర్ గారు ఇంతకుముందు మీరు క్లాక్స్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కదా, ఇలా చేయాలి అని. సో అంటే ఎంత టైం పడుతుంది? అట్లాగే ఒకవేళ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకోవచ్చా? షూర్. సో క్లాక్స్కి ఇన్సూరెన్స్ అప్లై అవుతుందండి. బేసిక్గా ఏంటంటే ఇంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అనేది ఇండియాలో మనమే ఫస్ట్ తెచ్చాం కాబట్టి ముందు కొంత టైం పట్టింది వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఇది వాస్కులర్ సమస్య రా బాబు, మీరు ఇది పే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 99% కంపెనీస్ ఒప్పుకుంటున్నాయి. ఎస్, ఈ క్లాక్స్కి ఏంటంటే ఫండమెంటల్ ఒకటి ఏంటంటే ఫస్ట్ హై క్వాలిటీ ఫోటోగ్రఫీ ఉండాలి. సో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి పేషెంట్కి ఒక్కలాగే ఒకే దగ్గర నిలబెట్టి ఫోటోలు తీయటం, ఆ ఫోటోలు అనేది ఒక హై అండ్ మానిటర్లో ఎంటర్ చేయటం, అది చేసి ఆ క్లాక్స్ చేయక ముందుకి తర్వాతకి ఇంప్రూవ్మెంట్లు చూపించడం,
ఇవన్నీ కూడాను ఒక వంతు. రెండోది ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఆ సినిమాలో చూపించే మిషన్ ఇండియా లేకుండింది. సో దానికి ఇంపోర్ట్ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకోవడం జరిగింది. సో ఇట్లాగా ఇది ఒక లాంగ్ 4 నెలలు పట్టింది నాకు ఇదంతా సెటప్ చేయడానికి. బట్ మెయిన్ థింగ్ అంటే దీనివల్ల మనము నాకు ఎప్పుడున్న కోరిక ఏంటంటే అసలు వ్యారికోస్ వెయిన్స్ వీనస్ సమస్యలు అంటే సిరల సమస్యలు ఉన్నప్పుడు ఏ ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళ ట్రీట్మెంట్ మనం ఆఫర్ చేయాలి. ఈ ఎండ్లో ఎర్లీ స్టేజ్లో క్లాక్స్, ఓకే, మిడిల్ స్టేజ్లో ఈ ఎండోవీనస్ లేజర్స్, లేట్ స్టేజ్లో పుండు పడినప్పుడు పుండు తగ్గించడం, దాన్ని గ్రాఫ్ట్ వేయటం, చేయటం. సో అన్ని స్టేజెస్లో కూడా మనం పేషెంట్ని పూర్తిగా తగ్గించగల కెపాసిటీ అనేది ఉండాలి. సో అది ఉండాలి అంటే అంత వాల్యూమ్ ఉండాలి. ఇప్పుడు నేను క్లాక్స్ ఏ ధైర్యంతో పెట్టాను, ఎందుకంటే నాకు నెలకి దగ్గర 2000 మంది పేషెంట్స్ నన్ను కలుస్తారు. నెలకి నా దగ్గర 400 ఆపరేషన్లు మించి అవుతాయి. సో అందువల్ల ఆ ధైర్యంతో పెట్టడం జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇనఫ్ వాల్యూమ్ చేయలేదనుకోండి వాళ్ళకి ఎక్స్పర్టైజ్ రాదు. ఫైనల్గా ఆపరేషను సర్జరీ అనేది ఈ చేతి వాసు ఏదో ఉంటుంది హస్తవాసు, అది ప్యూర్లీ నెంబర్ ఆఫ్ కేసెస్ బట్టి ఏర్పడుతుంది, ఇంకో రీజన్ లేదు. రైట్, మరో కాలర్ విశాఖపట్నం నుంచి భుజంగరావు గారు ఉన్నారు. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి భుజంగరావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నాకు కొంచెం వెయిట్ 82 అట్లా కేజీ ఉంటుంది సార్. అలాగే ఏజ్ అయితే 39, 5.2 హైట్ సార్. నేను ఫార్మాస్యూటికల్ లో జాబ్ చేస్తాను. దానివల్ల షూస్ అవి వేసుకోవాల్సి వస్తుంది సార్. అలాగే డ్యూటీలో 8 అవర్స్. అలాగే తర్వాత ఈ హిప్ పైన అట్లా దురదలాగా వచ్చేస్తున్నాయి సార్. ఇది వాస్కులర్ కాకపోయి ఉండొచ్చండి. ఒకసారి మీరు లోకల్గా హిప్ డాక్టర్కి చూపించండి, ఆర్థోపెడిక్ డాక్టర్స్ చూపించండి. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్ ఉంటే మనం సాటర్డే కానీ మండే కానీ నేను వైజాగ్లో ఉంటాను, మా టీం కాల్ చేసి మీకు నంబర్ ప్రొవైడ్ చేస్తారు, వారికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఓకే, సో క్లాక్స్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్నాక పేషెంట్ ఎంత టైం మళ్ళీ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? సో ఈ క్లాక్స్ కానీ సంపూర్ణంగా జరిగితే మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే అది చేసుకున్న తర్వాత వెంటనే కనీసం లేజర్కి ఒక పూటనే అడ్మిట్ చేస్తాం. మీకు ఆ అవసరం కూడా ఉండదు. వెంటనే సేమ్ డే నుంచి ఇంటికి వెళ్ళిపోయి సేమ్ డే నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. సో ఈ క్లాక్స్ అనేది చాలా డే కేర్ ప్రొసీజరు, మోర్ ఆఫ్ ఎ కాస్మెటిక్ ప్రొసీజరు. బట్ డెఫినెట్గా ఈ వ్యారికోస్ వెయిన్స్ సమస్యని ఎర్లీగా అరికట్టి ఫ్యూచర్లో రాకుండా ఉంచడానికి ఇది ఒక మేజర్ వెపన్ అనమాట మనకి. ఓకే, సో ట్రీట్మెంట్స్ వల్ల కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తూ ఉంటాం. మరి ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు ఉండవండి. క్లాక్స్ ట్రీట్మెంట్ అంటే చాలా ఫైన్ ప్రొసీజర్ అనమాట. ఆ లేజర్ గన్ కూడా ఏంటంటే చాలా ఫైన్ 3 mm 2 mm ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ లేజర్ ఎఫెక్ట్ ఎక్కువగా పక్కన స్కిన్ తగలకుండా కూల్ ఎయిర్ -30 degrees టెంపరేచర్లో కూల్ ఎయిర్ కొడతాం. ఆ కూల్ ఎయిర్ కొడితే అవి కూడా తగ్గిపోతాయి. సో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని తగ్గియాలంటే బెస్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే చిన్న ఇంజక్షన్లు చేస్తారు. ఓన్లీ ఇంజక్షన్ చేస్తే అంత నల్లగా అయిపోయి చూడడానికి కష్టకరంగా తయారయ్యి దాంతోపాటు స్కిన్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి క్లాక్స్ ప్రొసీజర్ చేసుకుంటే ఈజీగా చాలా ఫైన్గా తగ్గుతాయి అండ్ చాలా మీకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీలు ఎక్కడ ఉంటాయి అదే విధంగా చేసుకోవచ్చు. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి ఈ ఏవిస్ బ్రాంచెస్? సో ఏవిస్ బ్రాంచెస్ విస్తృతంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నాయి. మన తెలంగాణలో, హైదరాబాద్లో, పోతే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఇవి కాకుండా తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు, మదురైలో ఉన్నాయి. ఇవి కాకుండా బెంగళూరులో, మైసూరులో, మంగళూరులో ఉన్నాయి. కాకుండా కోల్కతాలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మా బ్రాంచెస్. సో ఎక్కడ పేషెంట్స్కి వచ్చినా కూడా ఏ డాక్టర్ చూసినా కూడా కామన్గా వాట్సాప్లో మాకు గ్రూప్ ఫామ్ చేసుకుంటాం, కామన్గా ఇవాల్యుయేట్ చేస్తాం, కామన్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో మీకు ప్రాసెస్ SOPs ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతాం. ఓకే, కొంతమందికి అదర్ డిసీజెస్ అండ్ డిసార్డర్స్ లైక్ బీపీ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయి కదండి. వాళ్ళలో ఒకవేళ ఇలాంటి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకోవచ్చా? చాలా సులభతర సహజంగా చేసుకోవచ్చమ్మా. బీపీ, థైరాయిడ్, హైపర్ టెన్షన్ అనేవి ఈ రోజుల్లో మాకు అసలు ప్రాబ్లం కానే కాదు. వాటికి సరిపోయిన ఇంట్రాపరేటివ్ మెడిసిన్స్ ఉంటాయి. అవి కాకుండా మనం మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పెషల్లీ డయాబెటిక్స్ చాలామంది ఈ సమస్య ఉన్నవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాళ్ళలో పుండ్లు పడినా, కాళ్ళలో రప్చర్ అయినా ఈ షుగర్ వల్ల అది ఇంకా పెరిగిపోతుంది. సో ఇఫ్ ఎనీథింగ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇంకా ఎర్లీగా చేసుకోవాలి ప్రొసీజర్. ఇఫ్ ఎనీథింగ్ హైపర్ టెన్షన్ వాళ్ళు ఇంకా ఎర్లీగా చేసుకోవాలి ప్రొసీజర్. సో దీని మీద ఇంకా ఎర్లీగా యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం. మనం ఇమేజెస్లో చూస్తూ ఉంటామండి వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళవి వెయిన్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో చూడడానికి చాలా అందవికారంగా కనిపిస్తాయి. దీనికి ట్రీట్మెంట్ అయిపోయాక మామూలుగా నార్మల్గా బిఫోర్ ఎలా ఉందో అట్లాగే అయిపోతుందా?
అబ్సల్యూట్లీ అండి. ఒకప్పుడు ఏంటంటే మన ఎవిస్ చరిత్రలో కూడా ఈ లోపల ఈ పెద్ద చెట్లు లాంటి వెయిన్కి ఏమో లేజర్ చేసేవాళ్ళం, కానీ ఈ చిన్న చిన్న కొమ్మలు ఏవైతే చారలు ఉంటాయో, స్పైడర్ వెయిన్స్ ఉంటాయో, వాటికి సరైన ట్రీట్మెంట్ ఉండేది కాదు. అంటే ఇండియాలో ఎక్కడ ఇప్పటికీ లేదు. ఈ క్లాంక్స్ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే వీఆర్ గివింగ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ లెగ్స్ అండి. మీరు ఎప్పుడైనా మా వెబ్సైట్ ఫాలో అవటం కానీ, లేకపోతే నా ఇన్స్టా హ్యాండిల్లో నన్ను డాక్టర్ రాజా కొప్లకో ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఐ పోస్ట్ వన్ పిక్చర్ ఆఫ్ మై పేషెంట్స్. ఇవంతా నేను చేసిన పేషెంట్స్. అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. అంటే కాలు పూర్తిగా క్లీన్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మీకు అందవికారం కనిపించడం కానీ, లేకపోతే సోషల్ ఆస్ట్రసైజేషన్ ఏమి ఉండదు. అండ్ ఈ రోజుల్లో అందరూ దే వేరింగ్ మోర్ షార్టర్ క్లోత్స్, అగ్రెసివ్ క్లోత్స్, అలాంటివి కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో ద కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది చాలా మారిపోతుంది. యూ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. మన కాళ్ళు అంతా క్లీన్గా, చాలా లైక్ స్టెయిన్డ్గా, లేకపోతే చాలా డిసీజ్డ్గా లేకపోతే యూ ఆబ్వియస్లీ ఫీల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఓకే, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎట్లాంటి ఫాలోఅప్లో ఉండాలి? సో జనరల్లీ ఏంటంటే మా దగ్గర ట్రీట్మెంట్ ఇప్పుడు ఇది కాస్మెటిక్ అండ్ వాళ్ళకి ఇంకేం ఫాలోఅప్ లేదండి. చేస్తాము, తర్వాత ఫోటో తీసుకుంటాం, ముందు తర్వాత చూపిస్తాం, మరీ ఒకటి మిగిలితే వాళ్ళకి అంతా ఫ్రీగానే ఎక్స్ట్రా చేస్తాం. అండ్ వాళ్ళు ఇయర్కి ఒకసారి వచ్చి జస్ట్ ఏమైనా ఎక్స్ట్రా పుడితే చిన్న చిన్న ఇంజెక్షన్స్ వేసుకుంటే సరిపోతుంది. ద అదర్ కేసెస్ ఏవైతే ఉంటాయో, కాళ్ళ పుండ్లు పడేవాళ్ళు, కాళ్ళు డిలే చేసి వచ్చిన వాళ్ళు, కాళ్ళు నల్లగైపోయినాక వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఫాలోఅప్ చాలా అవసరం. 10 రోజులతో ఒకసారి చూడాలి. దాని తర్వాత వాళ్ళు కానీ పుండ్లు కానీ పెద్దగా ఉన్నా, లేకపోతే ప్రాబ్లం అడ్వాన్స్డ్గా ఉన్నా, వాళ్ళు రిపీట్గా 10 రోజులకు 2-3 సార్లు రావాల్సి వస్తుంది. ఈజీగా కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి అసలు ఏమీ ఉండదు, సేమ్ డే నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఫాలోఅప్ అనేది చాలా వరకు మీరు వచ్చిన స్థితి బట్టి, మీరు నెగ్లెక్ట్ చేసుకునే స్థితి బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను చేసిన ఓపీలో నేను 3 ఏళ్ళ క్రితం చెప్పిన ఇవాళ వచ్చారు, 4 ఏళ్ళ క్రితం చెప్పిన ఇవాళ వచ్చారు. ఇప్పుడు 4 ఏళ్ళలో ఇది పెరుగుతుంది కదండి. సో మళ్ళీ స్కాన్ చేసి చూడండి పెరిగిందా తగ్గిందా అంటారు. తగ్గే అవకాశం లేదండి, పెరుగుతుంది. 4 ఏళ్ళ క్రితం మీరు ₹1,00,000 వేస్తే ఎలాగైతే వడ్డీ పెరుగుతుందో, అదేవిధంగా 4 ఏళ్ళ క్రితం మనం స్కాన్ చేసి మీకు వాస్కులర్ ప్రాబ్లం ఉంది అంటే ఆ 4 రెట్లు పెరుగుతుంది అంతే, తగ్గే అవకాశమే లేదు. ఓకే, సో అది డెఫినెట్గా దాన్ని మనం అడ్రస్ చేయాలి. సో ఇండియాలో అదొక ప్రాబ్లం అండి, చాలామంది డిలే చేసుకుంటూ వస్తారు చెప్పిన తర్వాత కూడా, అది కొంచెం దురదృష్టకరం. ఏ వ్యాధి అయినా కానీ పేషెంట్ జనరల్గా అంటే ఎర్లీ స్టేజ్లో ఎవరు వెళ్ళారు, డిఫరెంట్ స్టేజెస్లో మీరు పేషెంట్స్ రావడం చూసుంటారు, వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఉంటారు. సో మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? దాంట్లో అందరికీ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్, ఈ ట్రీట్మెంట్సే అవసరం అంటారా? మీరు చూసిన కేసెస్ని సంబంధించి చెప్పండి. సో మెడిసిన్స్ ఇది అస్సలు తగ్గదండి, దిస్ నో ఛాన్స్. సో యూ షుడ్ నాట్ యూజ్ మెడిసిన్స్. వారికోస్ వెయిన్స్కి మందులు అనేది పుట్టలేదు. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వల్ల 2-3% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అంతేగాని ఊరికే మందుల వల్ల తగ్గదు. కొంతమంది ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఉత్పత్తి అయిన నొప్పి తగ్గడానికి నొప్పి మందులు ఇస్తారు. ఆ నొప్పి మందులు వేసుకుంటే ఏంటంటే కిడ్నీలు పోవటం, లేదా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ రావడం జరుగుతుంది. ప్రపంచం కన్నా భారతదేశంలో 12 రెట్లు ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్ నడుస్తుంది ఈరోజు. అంటే మన భారతదేశంలో మందుల వల్ల కిడ్నీలు పోయే వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ప్రపంచం కన్నా 12 రెట్లు ఎక్కువ నడుస్తుంది. దీనికి కేవలం ఒకటే కారణం, అన్డ్యూ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. పనికి వచ్చినప్పుడు పనికి రానప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మందులు వేసుకోవటం వల్ల ఇలా జరుగుతుంది, అది కూడా పెయిన్ కిల్లర్స్. ఇదో కొంత. రెండోది, ఈ వారికోస్ వెయిన్స్ కనబడగానే, స్పెషల్లీ మేము ఇంటర్నెట్లో మేము ఇచ్చిన యాడ్ వెనకాల ఒకటి వారికో ఆయిల్ అని అండ్ పనికిరానివన్నీ ఇస్తారు. ఈ ఆయిల్స్ రాయడం వల్ల ఇంకా పెరుగుతాయి. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్ తగ్గించే ఆయిల్ కానీ క్రీమ్ కానీ ఏమీ పుట్టలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఊరికే స్కిన్ అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్లాగా అనిపిస్తుంది, మళ్ళీ అది పెరిగిపోతూ ఉంటుంది. సో యూ షుడ్ నాట్ పుట్ ఆయిల్స్, అవేం చేయకూడదు. మూడో గమనిక ఏంటంటే ఇంటి చిట్కాలు. చాలామంది వేడి ఉప్పు పెట్టడం, పసుపు రాయటం, లేదా ఇంకే చిట్కాలు, వాటి వల్ల ఇంకా వారికోస్ పెరిగిపోతాయి. సో ఇలాంటివన్నిటికి దూరంగా ఉండాలి. సైంటిఫిక్ ఒపీనియన్ ఒబ్టైన్ చేసుకోవాలి. ఆ సైంటిఫిక్ ఒపీనియన్ ప్రకారం ఏది బెస్ట్ ఏదో ట్రీట్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్డ్.